వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సమస్యను గంట లోపే పరిష్కరించామని ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాకే విద్యుత్ సరఫరాను నిలిపివేశామన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా విద్యుత్ సమస్యను పరిష్కరించామన్నారు. ప్రభుత్వం చొరవ చూపి విద్యుత్ సమస్యను పరిష్కరించాలి అంటున్న ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్. ఎంజీఎం ఆసుపత్రిలో కరెంటు లేక రోగులు ఇబ్బందులు పడ్డారన్న సంఘటనతో మొత్తం ఎంజీఎం ఆసుపత్రిపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం అసలు ఎంజీఎం ఆసుపత్రిలో కరెంటు లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయా లేవా, అసలు పేషెంట్లు ఇబ్బంది పడడానికి కారణం ఏంటి, మరి ఇతర అవసరాలు కానీ ఇతరత్ర సదుపాయాలు కానీ ఇంకా ఏమైనా లేకుండా ఉన్నాయా? అంతా మాట్లాడడానికి ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి యాక్చువల్గా మిడ్ నైట్ కరెంటు లేకపోవడంతో ఎమర్జెన్సీ వార్డులో, ఆ తర్వాత నవజాత శిశు కేంద్రంలో కూడా కొంత ఇబ్బందులు పడ్డారన్న పరిస్థితి తెలుస్తుంది. అసలు ఫ్యాక్ట్ ఏంటి, అక్కడ ఏం జరిగింది? కరెంట్ లేకపోవడం అనేది సహజంగా జరిగింది, కానీ పేషెంట్ల ఇబ్బందులు మీకేం ఆల్టర్నేటివ్స్ లేవా? నిన్న 10 ఆ ప్రాంతంలో కొన్ని కోతుల మూక ఆ వైర్లలో, కరెంటు వైర్ల మీద ఇట్లా హల్చల్ చేయడం వల్ల షార్ట్ ట్రిప్ అయ్యి ఫస్ట్ ఈఎంసీకి కరెంట్ పోవడం జరిగింది. సో వెంటనే మా అధికారులు ఆ రోజు డ్యూటీలో ఉన్న ఆర్ఎంఓ సనత్ రోషన్, డాక్టర్ సనత్ రోషన్, డిఎంఓ, పీడిఎంఓ వీళ్ళందరూ వెంటనే మాకు ఇచ్చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే ఇప్పుడు కరెంట్ లేకపోతే టార్చ్ లైట్లు కూడా పెడతారు. బట్ ఇక్కడ పేషెంట్లు ఉంటారు కాబట్టి పేషెంట్లకు సంబంధించిన ఎలక్ట్రికల్ పరికరాలు ఉపయోగపడాలంటే ఆల్టర్నేటివ్ ఉండాలి. ఇప్పుడు వెంటిలేటర్లు ఉన్న ప్రతి వార్డులో ఏఎంసీ, ఐఎంసీ, ఎన్ఐసియు, ఆర్ఐసియు అన్నిట్లల్లో మేము వెంటిలేటర్ని యాక్సెప్ట్ చేసాం. యూపీఎస్ లేకపోతే 100 వెంటిలేటర్లకు 100 యూపీఎస్లు ఉన్నాయి. అంటే పవర్ పోయిన గంటన్నర వరకు జనరేటర్తో పని లేకుండా, మళ్ళా కరెంటు పునరుద్ధరణతో పని లేకుండా అవి పనిచేస్తూనే ఉంటాయి. బట్ అయినప్పటికీ ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఇండివిజువల్గా ప్రతి పేషెంట్కి, క్రిటికల్ కేర్ వాళ్ళకి ప్రతి పేషెంట్కి ఒక స్టాఫ్ నర్సు, ఒక హౌస్ సర్జన్, ఒక పీజీని అరేంజ్ చేయడం జరిగింది. వార్ ఫుట్ మీద మేము చేసేసి రిపేర్ చేయడం జరిగింది. రిపేర్ చేయాలని అంటే ఒక ఏఎంసీకి పోతే ఏఎంసీ కాదు, మేము వీ హ్యావ్ టు స్టాప్ కరెంట్ టు ఆల్ ద ఏరియాస్. ఇప్పుడు ఇంట్లో ఒక లైట్ వెలిగించాలని అంటే దీనికి కరెంట్ అంతా తీసేసి పని చేయాల్సి వస్తుంది. సో అందువల్ల కరెంట్ అంతా మొత్తం ట్రిప్ అయింది ఒక ఏఎంసీ, ఐఎంసీకి మాత్రమే. ఏఎంసీ, ఐఎంసీలో ఒక్క వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ కూడా లేరు. సో కాబట్టి మనం అన్నిటికీ ప్రత్యామ్నాయాలు యూపీఎస్ ఉన్నాయని చూసిన తర్వాతనే దీన్ని రిపేర్ చేయాలని చేసినాము. ఆ బస్ బార్ బాక్సు అది పోయిన ట్రిప్ అయినది, మిస్ మ్యాచ్ వైరింగ్ ఉంటే ఆ వైరింగ్ ఆన్ స్పాట్లో తెప్పించినాము. అది 2,02,000 కుమార్ ఎలక్ట్రిక్ నుంచి ఆ బిల్ కూడా ఆ నైట్, అంత నైట్లో డబ్బులు కట్టలేము. గవర్నమెంట్ ఆసుపత్రి, మీకు తెల్లారి ఇచ్చేస్తాము, కంటింజెన్సీ నుంచి తెప్పించేసుకొని పని చేసేసినాం. 43 నిమిషాలలో పూర్తి స్థాయిలో కరెంటు పునరుద్ధరణ జరిగింది. కరెంటుకు సంబంధించినంత వరకు సూపరింటెండెంట్ క్లారిఫికేషన్, ప్రధానంగా అక్కడ ఉన్న కొంత లోపాలు సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పైన ఉంది. ప్రధానంగా ఏవైతే గతంలో శాంక్షన్స్ అయ్యాయో వాటికి సంబంధించిన టెండర్స్, కాంట్రాక్టర్ చేస్తున్న పనులు, మధ్యలోనే ఆగిపోయిన పనులను పునరుద్ధరించి వాటిని పూర్తి చేయగలిగితే ఎంజీఎంకు ఎటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా రాకుండా పోయే అవకాశం ఉంది. మరోవైపు అర్ధరాత్రి జరిగిన కరెంట్ షార్ట్ సర్క్యూట్, ఆ తర్వాత అక్కడ పవర్ బ్రేక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఒక్క ప్రాణం కూడా పోకుండా, ఎవరికి ఇబ్బంది కాకుండా చిన్న చిన్న సమస్యలు తప్పితే పూర్తి స్థాయిలో ప్రతి పేషెంట్ని కాపాడుకోగలిగామని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ చెప్తున్నారు.